టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనల పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ నెల 26న వీరి పెళ్లి జరగబోతోందని న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ భారీ డీల్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 60 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సెలబ్రిటీల వివాహ వేడుకలను ఎక్స్క్లూజివ్ గా స్ట్రీమింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ రికార్డును తిరగరాస్తూ విజయ్ రష్మిక జంటకు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అయితే ఇంత భారీ మొత్తాన్ని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన మరియు మధురమైన క్షణాలను వ్యాపార కోణంలో చూడడం తనకు ఇష్టం లేదని, పెళ్లి జ్ఞాపకాలనేవి చాలా విలువైనవి, వాటిని కేవలం తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య ప్రైవేటుగా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నెట్ఫ్లిక్స్ ఇచ్చిన ఆ మెగా ఆఫర్ కు విజయ్ నో చెప్పారు అనే వార్త ఇప్పుడు అభిమానుల మనసు గెలుచుకుంటోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా తాజాగా నెట్ఫ్లిక్స్ భారీ డీల్ ఆఫర్ చేయడం ఈ జంటకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది.